సుపుత్రుడు అలిగాడ్రా. బొంగమూతి కూడా పెట్టానని చెప్పాను కదా. ఇప్పుడేం చేద్దాం రా? ఆయన అల్లతిని ఎలా పోగొడదాం? కాసేపు వదిలేస్తే ఆయనే సెట్ అవుతాడులే వదినా. అలా ఎలా వదిలేస్తాం రా? అందరం సరదాగా గడపడానికి వచ్చి ఆయన్ని బాధ పెట్టడం బాగోదు. అవును, ఇప్పుడు ఆయన అలగ పోగొట్టాలి అంతే కదా. అంతే. ఐడియా ఏంట్రా? చెప్తాను రా. ఐడియా बहुत अच्छा है. అయితే చెలియే. వెరీ గుడ్ పుత్ర. పదండి. నా బతుకు చెడ. చివరికి తాగుబోతు నారాయణ గురించి కూడా ఆలోచించారు, కానీ నా గురించి మాత్రం ఒక్కరూ ఆలోచించట్లేదు. తనతో మాట్లాడదామంటే ఎప్పుడు చూసినా మందలా ఉంటారు. ఇలా ఇదిగో మండపు. థ్యాంక్స్ పెద్ది. మనిషి కూర్చో. అరే కన్నా, ఏదైనా ఐడియా ఎవరా? నువ్వు పంచి, నువ్వు ఉదయంతో వెళ్ళు. ఎందుకు వచ్చావని అడిగితే ఏం కావాలి? 2 బటర్ స్కాచ్ కోన్స్ ఇవ్వండి. డబ్బులు మన చక్రీలా తయారయ్యావంటే. ఇదిగోండి, వెళ్దాం. ఉంటుందో కాసేపు సైలెంట్ గా ఉంటారా? మీ సోది రికార్డ్ అవుతుంది. సోదే. ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. నా మనసులో ఉన్న మాట చెప్పేయాలి. నేను ఇక్కడ కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి. ఏమండి, నువ్వు చేసుకోలేదా? అలాగే నేను చేసుకున్నాను. లేచిపోయి పారిపోయి పెళ్లి చేసుకున్నాను. ఎక్కడైందో మీ పెళ్ళి? పోలీస్ స్టేషన్లో అయింది. పోలీసులు చేశారు. ఏయ్, అందుకే నా పిల్లం వేరు తాలేసుకుంది. అడిగితే తాలి మార్చానని చెప్పి. ఫోన్ వాయిస్ వినిపిస్తుంది. ప్లీజ్ కొంచెం సేపు ఐస్ క్రీమ్ తిన్నాక వెళ్ళిపోదాం. అలా కాదు, కొంచెం కాసేపు చెప్పేది వినవే ప్లీజ్. డౌట్ లేదు, ఇది వాడికొంటే. వెళ్దాం బస్సు ప్లీజ్. అమ్మ నా మెకానిక్ అన్నయ్యో, బండి డెలివరీకి ఇవ్వాలని అబద్ధం చెప్పి బస్సుతో పార్క్ వస్తావా? చెప్తా నీ పని. కానీ మీ పెద్దన్న సంగతి ఏంటి? అతను మంచివాడే కదా.
ఎందుక మంచితనం ఆయనకైనా పనికొచ్చిందా? మా అత్త కూతురు గాయత్రి పెళ్లి చేసుకోమని ఇంటికి వస్తే ప్రేమని త్యాగం చేసి వెళ్ళమన్నాడు. ఆ రోజే దాన్ని గనుక పెళ్లి చేసుకుని ఉంటే ఈ రోజు ఆయన లైఫ్ ఇంకోలా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆయన కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుందో, ఎప్పుడు దొరుకుతుందో. మరి మీ నాన్న? ఈ ప్రపంచంలోకెల్లా వేస్ట్ క్యాండిడేట్ పోటీ పెడితే ఫస్ట్ వచ్చేది ఆయనే. పరమ వేస్ట్, తాగడం వాగడం తప్ప ఇంకో పనే చేయడు. రేయ్, నిన్ను వదలమ్మా ఆంటీ. వెళ్ళి సామాన్లు చూసుకోండి. ఇదే సందు, హ్యాండ్ బ్యాగ్ నుంచి క్వార్టర్ కొట్టేయాలి. ఇచ్చిన పల్లె, ఉడకబెట్టిన పల్లె, నానబెట్టిన పల్లె, ఉత్తి కారేసిన పల్లె, డిగ్రీ పేరైన పల్లె, పల్లె పల్లె. ఎవడను పల్లి కావాలా సార్? ఏదో మాట్లాడాలన్నారు? ఇక్కడ కాదండి, ఎక్కడైనా ప్రశాంతంగా మాట్లాడాలి. అంత సీరియస్ మ్యాటరా? ప్లీజ్ అండి. చెప్పండి. మనకి పెళ్ళెలా జరిగిందో మన ఇద్దరికి బాగా గుర్తుంది కదా. ఆర్డర్? అది మీరు ఎలాగైనా తీసుకొని ఉండొచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని నా సొంత భార్యలాగే చూస్తున్నాను. మనది దేవుడు చేసిన పెళ్ళేనని బలంగా నమ్మాను. మీతో విడిపోవాలని ఒక్కసారి కూడా అనుకోలేదు. మీరు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయండి. మీరు నా భార్య అని నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేశాను. మీరేమంటారు?